మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ సమీపంలో ఏదైతే డిమార్ట్ దగ్గర ఉన్నటువంటి రావులపాలెం 80 ఫీట్ రోడ్ విస్తరణలో భాగంగా ఇక్కడ 5వ వార్డు చెందినటువంటి వైసీపీ అధ్యక్షుల ఇంటిని అయితే కనుక కోలుగొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీని మేరకు ఏదైతే ప్రభుత్వం వారు అధికారులు చెప్తుంది ఏంటంటే దీనికి ఆల్రెడీ టీడీఆర్ చెల్లించామని చెప్తున్నారు. అండ్ అలానే బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో 8 మంది కుటుంబాలు అయితే కనుక బతుకుతున్న పరిస్థితి. వాళ్ళు చెల్లుతున్న సమాచారం ఏంటంటే వాళ్ళు కొంతవరకే మనకి టీడీఆర్ చెల్లించారు, మిగతాది ఏదైతే చెల్లించడానికి బాగుందో అది కూడా వీళ్ళు ఎక్స్టెన్షన్లో భాగంగా డిమాలిష్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఆరోపణ అయితే చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఇందులో ఏదైతే నిజాలు ఏమైనా అయితే కనుక మ్యూచువల్ సర్వే అయితే కనుక దీనికి కావాల్సిందని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఏదైతే బిల్డింగ్ ఓనర్స్ ఉందో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనుక డ్యూయల్ సర్వే అయితే కనుక కావాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. అంటే ఆల్రెడీ ఏదైతే టీడీఆర్ పేజెస్ ఉన్నారో అది కొట్టినా పర్లేదు, అంతకు మించి అయితే కనుక వీళ్ళు ఎక్స్టెన్షన్ వెళ్ళి డెమాలిష్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ మన ముందు అయితే కనుక బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి? మమ్మల్ని మేము ఏదైతే ఇచ్చామో టీడీఆర్ తీసుకున్నాం, దాని వరకు అయితే మేము ఆల్రెడీ ఇచ్చామండి సైటు. కానీ వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళు ఏదో స్టార్టింగ్లో 2018 ఏదో మార్కింగ్ చేశారు. ఆ మార్కింగ్ ప్రకారం ఇది మాది ఇంకో 4 అడుగులు ఉందని చెప్పి 5 అడుగులు ఉందని చెప్పి బిల్డింగ్లో ఉన్న బీమ్ క్యాంటీలివర్ అంతా కూడా ఎరగొట్టడం కానీ చేస్తున్నారు. ఆ బాల్కనీ అంతా ఎరగొడితే ఆ బిల్డింగ్ అనేది స్ట్రెంత్ పోతుంది. అయినా అది చెప్పాము, మీరు కూడా ఒక కావాలంటే టెక్నికల్గా ఒక డ్రాయింగ్ గీయించి చెప్పండి సార్, ఈ బిల్డింగ్కి ఇది కొడితే వాల్యూ ఉంటుందా లేదని కూడా చెప్పాము. కానీ వాళ్ళు ఏది కూడా వినట్లేదు. ఏసీపీ గారు ఎందుకు మరి తెచ్చుకున్నారో తెలియదు, గట్టిగా పెట్టుకున్నారు. లాస్ట్ టైం విఎంఆర్డీఏ చైర్మన్ గారు విఎంఆర్డీఏ డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు కూడా మొత్తం అంతా వెరిఫికేషన్ చేసి చూపించాం. వాళ్ళు కూడా ప్రైవేట్ ఓరల్గా చెప్పేసి వెళ్ళారు, ఈ సర్వే చేశామని మీ సైట్కి అయితే ఇబ్బంది లేదని చెప్పారు. రిటర్న్గా ఇమ్మని చెప్పి వారం రోజుల నుంచి వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నాం. కానీ వాళ్ళు అదిగో ఇదిగో వస్తామని చెప్పి రాలేదు. ఇప్పుడు అది ఏది వారలుగా వినకంట ఇప్పుడు ఏసీబీ గారు ఒక్కలే డిపార్ట్మెంట్లో కూడా ఏసీబీ గారు టీపీ గారు వచ్చి ఇదంతా చేసేస్తున్నారు. వెనకాతల ప్రొటెక్షన్ ఉంది కదా, వీళ్ళు ఏం చేయలేరని ధీమాతో వచ్చి ఇది పనిచేస్తున్నారు. అంత మించి ఏమీ కాదు, ఏదో వెనకాతల కావాలని చేసే విధంగా కనిపిస్తుంది. టీడీఆర్ తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అధికారులు దీని గురించి ఏం చెప్తారు? ఏదండి టీడీఆర్ కూడా తీసుకున్నారని చెప్పేసి మేము అదే చెప్తున్నాం సార్. మేము ఏదైతే తీసుకున్నాం టీడీఆర్ దాని వరకైతే ఈరోజు స్థలం ఇచ్చేసాము సార్. దానికి రిటైనింగ్ వాళ్ళు మాది అద్దు, ఆ రిటైనింగ్ వాళ్ళు అద్దు వరకు ఇచ్చేసాము. కానీ వాళ్ళు మాత్రం ఇంకా ఒక 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఉందనుకొని వాళ్ళు మా బిల్డింగ్ మీద డిస్మాంటిల్ చేయడానికి వచ్చాము. కోర్ట్ ఆర్డర్ కూడా ఉందండి, కోర్ట్ ఆర్డర్ తెచ్చాము, అది కూడా సబ్మిట్ చేసాము. తర్వాత కూడా డిస్కషన్ అయింది. ఆ కోర్ట్ ఆర్డర్ తెచ్చిన తర్వాత బిఎంఐ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెక్ చేశారు. వాళ్ళు చెక్ చేసి మాట్లాడి చేద్దామని చెప్పి అన్నారు. ఏమైనా అవసరం ఉంటే మేము కూడా ఏం చెప్పాము, మీరు ఇన్ కేస్ ఆ సైటే కావాలి అనిపిస్తే దాని గురించి సర్వే చేసి మాకు ఎంత వస్తుందో చూసుకొని దాని ప్రకారం ఏదైతే నామ్స్ ప్రకారం వెళ్దామని చెప్పాం. మేము ఎక్కడ కూడా మేము ఒక రాజకీయంగా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మేము నీతిగా ఉండాలని చెప్పి నడిపిస్తున్నాం. కానీ కోర్ట్ ఆర్డర్ని కూడా డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేయడం అనేది మాకు చేయట్లేదు. అది కాకుండా నిజంగా మాలో లోపం వాళ్ళలో లోపం లేదనుకుంటే డిపార్ట్మెంట్ శనివారం ఆదివారం ఎందుకు రావాలి, మిగతా రోజు రావచ్చు కదా అంటే అక్కడ అంతా కూడా ప్లానింగ్, వీళ్ళు లోపం పెట్టాలి, రాజకీయంగా దెబ్బతినాలి. ఇదే కాన్సెప్ట్ వీళ్ళు ఇప్పుడు వచ్చే తప్ప ఇంకేది కాదు. సో ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వం నేను కోరుకుంటున్నారు, మేము ప్రభుత్వం నుంచి కోరుకుంది అంటే సర్వే, జాయింట్ సర్వే విత్ మున్సిపాలిటీ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో జాయింట్ సర్వే చేసి మా కన్సర్న్ డాక్యుమెంట్ ప్రకారం 22 సెంట్లలో మాకు ఉండవలసిన సైట్ ఏదైతే ఉందో డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ ప్రకారం ఆ సైట్ మాకు ఇప్పించి మిగతాది వాళ్ళు ఏమైనా ఉంటే తీసుకోమని చెప్తున్నాం. సో ఇదైతే పరిస్థితి కనిపిస్తుంది. బాధితులు అయితే కనుక జాయింట్ సర్వే ఏదైతే ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఏదైతే రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా ఆల్రెడీ టీడీఆర్ తీసుకున్నారో అంతకు మించి తీసుకోవడం జరుగుతుంది. బాధితులు అయితే కనుక జాయింట్ సర్వే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.